రేవంత్ సర్కార్ మరోసారి తన ద్వంద్వ వైఖరిని బయటపెట్టుకుంది. తాజాగా అదానీ భారీ కుంభకోణాన్ని హిండెన్బర్గ్ బయటపెట్టింది. దీనిపై దర్యాప్తును కోరుతూ జాతీయ స్థాయిలో నిరసన కార్యక్రమాలకు ఏఐసీపీ పిలుపునిచ్చింది. హైకమాండ్ పిలుపు మేరకు హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి, డీసీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ధర్నా చేయనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు గన్ పార్క్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వరకు ర్యాలీ తీయనున్నారు. అనంతరం ఈడీ కార్యాలయం వెలుపల అదానీ కుంభకోణంపై దర్యాప్తు కోరుతూ ధర్నా చేయనున్నారు. అయితే ఓవైపు తెలంగాణలో పెట్టుబడుల కోసం అదానీ గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకున్న రేవంత్ సర్కార్, మరోవైపు అదే అదానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతుండడంపై జనం విస్తుపోతున్నారు. అంతేకాదు, సంపూర్ణ రుణమాఫీకి వ్యతిరేకంగా రాష్ట్రంలోని రైతులు ధర్నా చేయొద్దంటోంది సర్కార్. కానీ అదానికి వ్యతిరేకంగా ప్రభుత్వ పెద్దలు మాత్రం ధర్నా చేస్తారట. ఇదెక్కడి విచిత్రమని నెటిజన్లు విమర్శిస్తున్నారు.